కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఊరికినే మాట్లాడడంలో దేవుని రాజ్యం లేదట. దేవుని రాజ్యం ఎందులో ఉందట అండి? శక్తితో ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారిలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో వారే దేవుని రాజ్యం. అంటే ఈ లోకం అది వేరు, సంఘం వేరు, సంఘంలో దేవుని రాజ్యం వేరు. అర్థమైంది నేను చెప్పింది? మిగతా వాళ్ళు ఎవరు అంటే జన్మించేసాం అనుకుని భ్రమపడే వాళ్ళు ఉండొచ్చు, లేదా జన్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మారు మనసు పొందుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు దేవుని రాజ్యంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందండి? మాటలతో లేదు, శక్తితోనే ఉంది. రాజ్యం అంటే బిల్డింగ్లు కాదు, డినామినేషన్లు కాదు, చర్చిల ఆస్తులు కాదు, ఏది కాదు. రాజ్యం అంటే మనమే. మనం ఎలాగట? దేవుని శక్తి ద్వారా మనం ఏర్పడతాం. హల్లెలూయా. మనలో ఏముండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం శక్తితో ఉన్నది అంటే మనం శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం అంటే మనమే కదా. అది వాగుడుకాయ కాదు, అది ఏంటో తెలుసా? అది శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? అతను శక్తితో ఉండాలి కదా. దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? దేవుని శక్తి మనిషిలోనికి వచ్చి ఎలాగ అతన్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే అంచెలంచెలుగా దేవుని శక్తి అంటే అది ఒకేసారి ఒక వ్యక్తిలోకి వచ్చేది. దేవుని శక్తి ప్రభావం తెలుస్తుంది, తర్వాత అంతరంగంగా నెమ్మదిగా అతను శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఒకేసారి అది ఫిల్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. దేవుని శక్తి పొందడంలో కూడా స్టెప్స్ ఉన్నాయి. అంటే అలా వెళదాం. ఈరోజు మామూలుగా దేవుని శక్తి పొందడం గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ అంత సింపుల్ విషయం కాదు అది. అది దఫాలుగా స్టేజీలుగా మనిషి పొందుకుంటూ దాంట్లో పరిపూర్ణతకి ఆ వ్యక్తి వెళ్తాడు. సో ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు ఉన్న మెట్లన్నిటినీ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మెట్లన్నిటినీ ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తూ మనం దేవుని శక్తిని ఎలా పొందుకోవాలి, ఆ శక్తితోనే మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనే అతి ముఖ్యమైన విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుని దేవుని శక్తి గలవారమై దేవుని రాజ్యం అగుదుముగాక. అంటే దేవుని శక్తి మన మీదకి ప్రవహించడానికి, అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి, ఆయన శక్తి మన మీదకి ప్రవహించడానికి మొదట స్వార్థ ద్వారా, తర్వాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా స్టెప్ బై స్టెప్ మనం దేవుని శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని శక్తి మనుషుల్లోకి వచ్చే మూడో విధానం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును వినుట. తర్వాత వ్యక్తి అభిషేకించబడినప్పుడు ఏమవుతాడు? పవర్ హౌస్. తర్వాత నింపబడిన వ్యక్తి, తర్వాత విశ్వాసమను డాలు, తర్వాత శక్తి పరిపూర్ణతలో ఎప్పుడు వెళ్తాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి, ఎంత అద్భుతమైన మాట అండి, పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతలో ఎవడైనా ఓడిపోతాడు. బలహీనత అంటే ఏంటి? శారీరక బలహీనత, పాపం గురించి కాదు. అది బాడీ వీక్నెస్, శారీరక సంబంధం ఏదో బలహీనత వచ్చింది. బలహీన టైంలో పరిగెట్టగలమా? పరిగెట్టలేము. నడవగలమా? ఏదైనా సరే సరిగా చేయలేం. కానీ ఏసేమన్నాడంటే నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగును. హల్లెలూయా. నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగును అన్నాడు. అందుకు నా కృప చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ ఫుల్ఫిల్ అవుతుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, అక్కడ పదవి రాశాడు, నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుని కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలు. కొంతమంది ఇది పాపం వ్యభిచారం అంటారు. కాదురా బాబు, చూడేమని రాసింది? కంటిన్యూషన్లో రాసాడు ఆన్సర్. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ
ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నిందలు పడిపోయినాయి అంట పౌలు మీద. నిందలు పడిపోయినాయి. ఎందుకు అలాటోడు ఇలాటోడు అంటారంట. అంటే పౌలు వీక్ అయిపోతున్నాడు. నిందలు పడిపోయినాయి. ఎప్పుడైతే నిందలు పడిపోయినాయో ఆ ఎంటీ స్పేస్ని ఈసారి ఎవరు ఫిల్ చేస్తున్నారంట? క్రీస్తు శక్తి. క్రీస్తు శక్తి. నువ్వు డబ్బా తీసుకెళ్ళావు, డబ్బాలో బియ్యం వేసావు 90%. ఆ డ్రై ఫ్రూట్స్ వాడి దగ్గరికి వెళ్ళి ఎవరు కొంచెం నాకు డ్రై ఫ్రూట్స్ ఏంటి సార్, నిండా వేసాడు. వెరీ గుడ్. సగం పట్టుకెళ్ళావు బియ్యం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి. ఎంతకు ఎక్కువ వస్తాయి డ్రై ఫ్రూట్స్? సగం పట్టుకెళ్ళావు, దాంట్లో మిగతాది ఏమన్నారు ఫిల్ చేస్తే కింద బియ్యం ఉన్నాయి, పైన డ్రై ఫ్రూట్స్. ఓకే, వెరీ గుడ్. అలా కాదండి, మొత్తం తీసేళ్ళావు. ఈసారి ఎవరికి ఎక్కువ వస్తాయి చెప్పండి? మొత్తం లేకుండా ఖాళీగా వెళ్ళినోడు ఉంటాడే, వాడికి ఇవి ఎక్కువ నింపబడతాయి. క్రీస్తు శక్తి నువ్వు బలహీన పడే కొద్దీ ఆయన బలం దాన్ని రీప్లేస్ చేస్తుంది. హల్లెలూయా. అందుకని పౌలు అనుకుంటాడంట, అత్యధికంగా నా బలహీనతలు ఏందే సంతోషిస్తున్నాను. అమ్మ, ఈ సమస్య జైల్లో పడేసారా, దేవుని పవర్ వచ్చేసింది. జైలు కూడా పగిలిపోయింది. దేవుని స్తోత్రం. అంతే. ఎప్పుడు ఏది జరిగినా నీ లైఫ్లో ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలంగా ఉన్నావు, ఫిజికల్గా బలంగా ఉన్నావు, మెంటల్గా బలంగా ఉన్నావు, బాగుంది, వెరీ గుడ్, నువ్వు బలవంతుడివి. ఫిజికల్గా బలహీనంగా ఉన్నావా, ఈసారి నీకు ఎవరు కావాలంటే దేవుని శక్తి కావాలి. ఈసారి దేవుని వలన బలవంతుడివి. దేవునికి స్తోత్రం. నీవు ఏ వీక్నెస్ టైంలో అర్జెంటుగా వాక్యం చెప్పాలంటే 10 నిమిషాలు చెప్పాలి వాక్యం. సడన్గా చెప్పారు, 10 నిమిషాలు చెప్పారు. టైం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు శక్తిని నేను నింపాలి. హల్లెలూయా. అదిరిపోద్ది మెసేజ్. ఎందుకు అదిరిపోయిందంటే అత్యధికంగా నీ బలహీనతలు ఎందే క్రీస్తు బలము, క్రీస్తు శక్తి పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. బలహీనతలు ఎందే క్రీస్తు శక్తి పరిపూర్ణం అవుతుంది. అస్సలు బాగలేదు, చాలా నీరసంగా ఉన్నావు, కానీ వాక్యం చెప్పాలి, లేదా పలానా చోటకి వెళ్ళాలి, పలానా పని చేయాలి, దేవుడు చెప్పిన పని చేయాలి. బలహీనంగా ఉన్నాను అని వెళ్ళామనుకో, అలా నీరసంగా చెప్తుంటే పాపం బాగాలేదు. విశ్వాసులు కూడా జాలి పడతారనమాట. చూడు జలుబు వచ్చింది అలా. అదే ఆ బలహీనత టైంలో, ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే నీ శక్తిని నాలో పరిపూర్ణం చేయి. ఆ బలహీనతతో నిలబడి దడ చెప్పేస్తుంటే విశ్వాసి అంత బలహీనతలో కూడా ఇలా మాట్లాడుతుందంటే ఇది దేవుని శక్తి. హల్లెలూయా. నువ్వు బలహీనతతో మాట్లాడితే జాలి కలుగుద్ది, నువ్వు దేవుని బలంతో మాట్లాడితే దేవునికి మహిమ కలుగుద్ది. హల్లెలూయా. అవగాహన సదస్సుల్లో ఫస్ట్ సెషను ఇలా ఉంటుంది, సెకండ్ సెషను ఇలా ఉంటుంది, థర్డ్ సెషను అలా ఉంటుంది, ఫోర్త్ సెషను ఇలా ఉంటుంది. ఎందుకు పైకి వెళ్ళిపోద్ది? ఫోర్త్ సెషన్ ఆఖరి సెషను మొత్తం అయిపోయింది కదా మన దగ్గర సరుకు. ఇప్పుడు సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? పైనుంచి తెచ్చుకోవాలి కదా, అది మరి కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అందుకని లాస్ట్ సెషన్ గట్టిగా పోతుంది. దేవుని స్తోత్రం. అసలు ఏమైపోవాలి? చివరి కొద్దిలేదుకు మనం తగ్గిపోవాలి. మనం ఎప్పుడు వీక్ అవుతున్నామో అప్పుడే దేవుని బలం మనలో పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఫైనాన్షియల్గా వీక్ అవుతున్నావా, దేవుని శక్తి చూస్తావు ఈసారి. ఆరోగ్యపరంగా బలహీనపడిపోతున్నావా, దేవుని శక్తి వస్తుంది. నేను నా ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాను ప్రభా సరిగా అన్నావా, దేవుని శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. 3 గంటల పాటు ఈడ్చుకుని చేసే పని గంటలు అయిపోద్ది. ఎందుకు? నీ బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణం చేయబడుతుంది. నువ్వు ఎప్పుడు బలహీనురాలువో, ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుని అన్న సంగతి గుర్తు చేసుకో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీ చేతిలో రూపాయి లేదు, 100 రూపాయలు పనిచేయాలి, నేను నా దగ్గర లేవు కదా, భేదవాడు అనుకో. ఎప్పుడు నువ్వు భేదవాడువో అప్పుడు ధనవంతుడు నువ్వు. దేవునికి స్తోత్రం. అదే చెప్పాడు ప్రభు. ఇదిగో ఓ స్పొన్నా సంగమా, నీవు నిజంగా కొంచెమే, కానీ నా దృష్టికి నువ్వు ధనవంతుడు. ఎందుకంటే నువ్వు బలహీనుడివి, నా మీద ఆధారపడ్డావు, నేను నిన్ను బలవంతుని చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు బలవంతుడివి, బలహీనుడు అయినప్పుడు మరి బలవంతుడివి. దేవునికి స్తోత్రం. ఇంకా క్రైస్తవుడు బలహీనంగా ఉండే సందర్భం ఏది? ఎప్పుడు అతను విశ్వాసం లేదో, ఎప్పుడు దేవుడి మీద ఆధారపడలేదో. ఏం చేశాడు పౌలు? దేవా బలహీనతతో ఉన్నాను, బలహీనత తీసే అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, బలహీనత తీసే అని అడక్కొని ఇంకో ట్రిక్ ఉంది. ట్రిక్ ఏంటంటే, నీవు బలహీనంగా ఉన్నావు, నా బలం అడుగు. నువ్వు బలహీనంగా ఉన్నావు, నా శక్తి అడుగు. నా శక్తి నీకు ఇచ్చినప్పుడు నీ బలంతో కాదు, నా శక్తితో పనిచేస్తావు. చాలామందిని మీ ఫేవరెట్ ఎవరు బైబిల్లో భక్తుడు అంటే పౌలు పేరు ఎందుకు చెప్పారు? అందరికంటే వీక్ పర్సన్, అందుకని ఏం చేశాడు? అందరికంటే ఎక్కువగా శక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికంటే బలహీనుడు కాబట్టి అందరికంటే ఎంటీ అయిపోయాడు. ఆ మాట కూడా చెప్తాడు. ఆయనను
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుటకు నేను సమస్తమును పెంటగా ఎంచుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేశాడంటే, యేసు ప్రభు నా డబ్బాలో ఏమేస్తాడో తెలుసుకోవడానికి నా దగ్గర ఉన్నదంతా ఖాళీ చేశాను అని చెప్పాడు. అందుకనే ఎవరైనా సరే అలా నిద్దట్లో లేపడిగి మీ ఫేవరెట్ సేవకుడు ఎవరంటే పౌలు అంటాం. ఎందుకు పౌలు అంటామంటే, అందుకు నీకుతో దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం, ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు. అందుకే ఒక మాట అంటారు ఏంటంటే, ఎవరు కొంచెం ఆత్మలో తగ్గిపోయినంటే ఉపవాసం ఉండి అంటారు. ఉపవాసం ఉంటే బలం పోద్ది కానీ బలం వస్తుందండి. ఉపవాసం ఉండి బలం పొందుకున్నానంటే ఎన్నవాడికి ఎలా ఉంటుంది అంటే, ఉపవాసం ఉండి బలం పొందు ఎన్నవాడు పిచ్చోళ్ళు ఏంటరా క్రైస్తవులు అనుకుంటారు. నిజమే, తినడం మానేసాం, నీరసంగా ఉంది. ఇప్పుడు ప్రభువుని అడిగేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా, ఆయన పవర్ మన మీద నింపుతాడు. హల్లెలూయా. నీకు దేవుని శక్తి కావాలో ఉపవాసాలు ఉండిపో. నీ బాడీ నీరసమైపోయి కొద్దీ ఇప్పుడు ఆయన పవర్ రావాల్సి ఉంది నీలోనికి. హల్లెలూయా. ఇప్పుడు నీ దేవుని పవర్ మన బలహీనతల్లో పరిపూర్ణమవుతుంది. ప్రారంభం ఎక్కడైందో తెలుసా, శక్తి కలిగిన వాడు మనకు చెప్పిన సువార్త దగ్గర దేవుని శక్తి ప్రారంభం ఉంది. ఎప్పుడు అది కొనసాగుతుందో తెలుసా, శక్తి కలిగిన వాడు మన కొరకు విజ్ఞాపన చేసినప్పుడు. ఎప్పుడు మనం దాంట్లో మన బాడీలో అది పనిచేయడం మొదలవుతుందో తెలుసా, శక్తి కలిగిన వాడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు. ఎప్పుడు మన బాడీలో అది నిండిపోద్దో తెలుసా, అభిషేకం మన నెత్తి మీదకు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు అది కొనసాగుతుందో తెలుసా, రెగ్యులర్గా దాన్ని ఎప్పుడు వెళుతొస్తుంటే అప్పుడు నింపుకున్నప్పుడు. ఎప్పుడు దాంతో మనం దుష్టుని గెలవగలుగుతాం తెలుసా, దానికి విశ్వాసం తోడై సర్వాంగ కవచం తోడైనప్పుడు. ఎప్పుడు అది పరిపూర్ణమైపోద్దో తెలుసా, అంటే వర్క్స్ విషయంలో ఒక అద్భుతమైన రిజల్ట్ ఎప్పుడు తేగలదో. ఈ లోకంలో ఏ పరిస్థితులు ఎదురైనా సరే ఎప్పుడు నువ్వు గెలిచే స్థితిలో ఎప్పుడు ఉంటావో తెలుసా, నీ బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణమైనప్పుడు. నీ బలహీనతల సమయంలో మొరపెట్టు, క్రీస్తు శక్తిని సంపాదించు. క్రీస్తు శక్తి. నువ్వు ఎప్పుడు వీక్ అయిపోయిన వ్యక్తిని అనుకోవద్దు. వయసు అయిపోయినోడి కింద వీక్ అయిపోయాను, నాకు ఇక పిల్లల్ని కనేసండి, ఇక నాకు నీరసం వచ్చేసి ఏం చెప్పకో. ఇవన్నీ వచ్చినాయా, ఇప్పుడు ఏమొస్తుంది నీలోనికి, పరిపూర్ణమగు క్రీస్తు శక్తి నీలోనికి వచ్చి నీవు మరింతగా ప్రభు కొరకు నిలబడగలవు. దేవుడు నీకు ఏది అప్పగిస్తే అది నువ్వు అద్భుతంగా పూర్తి చేయగలవు. హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరు బలహీనులము కాక శక్తివంతులుగా ఉందాం కాక. మనమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనగా మనం ఎలా ఉంటామంట, దేవుని శక్తితో ఉందాం. దేవుని రాజ్యం మాటతో ఉండదు, సంఘం మాటలతో ఉండదు, సంఘం కబుర్లు చెప్పేది కూడా లేదండి. చాలా మంచి చూడండి అలాగే, ఇదిగో ప్రార్థన చేసి దేవుడు నీతో మాట్లాడతాడు అంటది సంఘం. ఇదిగో ప్రార్థన చేస్తాను దేవుడు మీకు సహాయం చేస్తాడు అంటది సంఘం. ఇదిగో పోయేస్తున్నామలో అంటది సంఘం. అంతే తప్ప ఇతనికి సైకాలజీ ప్రాబ్లం అనుకుంటున్నానండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి అందో సంఘం. అలాగందో ఏమంటుంది తెలుసా, దెయ్యం అండి పోద్దాడుతుంది. దేవుని సంఘం శక్తితో ఉంటుంది. శక్తి వలనే దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ ప్రారంభం నుంచి పరిపూర్ణమైన శక్తి వరకు మనలో నిలిచి మన ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణమైన శక్తి నింపబడిన అభిషేకంతో కొనసాగించబడుదుముగాక.